అధికారంలోకి రావడం కోసం రైతులకు అనేక హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని గుంటూరు జిల్లా తెలుగు రైతు సంఘం అధ్యక్షులు కల్లం రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు పూర్తి అండగా ఉంటానన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ ఊసే లేదని ఆయన విమర్శించారు. వైసీపీ పాలనలో రైతులకు ఎలాంటి మేలు జరిగిందో తెలుసుకునేందుకు రైతు సంఘం నేత రాజశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. జగన్ పరిపాలనలో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి టీడీపీ నేతలు కూడా అనేక పర్యాయాలు రైతాంగ సమస్యల మీద పోరాటాలు నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వారి యొక్క సమస్యలను పరిష్కరించడంలో ఏమాత్రం శ్రద్ధ చూపించలేదని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి తెలుగు రైతు సంఘం అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజశేఖర్ రెడ్డి గారు, చెప్పండి, ఏంటి ప్రధానంగా ఈ 4 నెలల 9 మాసాల కాలంలో జగన్మోహన్ రెడ్డి రైతాంగానికి ఏం చేశారనుకుంటున్నారు? ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితేనే బాగా తెలుస్తుంది. ఎందుకంటే పేరులోనేమో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని పెట్టుకున్నారు. అధికారంలోకి రావటం కోసం ఎన్నికలు ప్రచారం చేసినప్పుడు ఈ రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధికి అవసరం 3,000 కోట్లు కేటాయిస్తాను, ప్రకృతి వైపరీత్యాల నిధి కింద 4,000 కోట్లు ఏర్పాటు చేస్తాను, విత్తనం నుంచి విక్రయం దాకా వారికి పూర్తిగా అందుబాటులో ఉండేందుకు తోడ్పాటు అందించేందుకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని రైతు భరోసా కేంద్రాలు మాత్రం ఏర్పాటు చేశారు. ధరల స్థిరీకరణ నిధి మాత్రం అతిగతి లేదు, ప్రకృతి వైపరీత్యాల నిధి మాత్రం అతిగతి లేదు. ఆ రైతు భరోసా కేంద్రాలు ఎవరికి ఉపయోగపడ్డాయి అంటే రైతులకు ఉపయోగపడలేదు. ఆ వైకాపా కార్యకర్తలకి ప్రతి రైతు భరోసా కేంద్రంకి వైకాపా రంగు ఏది ఉందో ఆ రంగులు వేసుకోవటానికి, వాళ్ళ కార్యకర్తల్లో ఎవరన్నా పెయింట్ వృత్తి చేసుకునే వాళ్ళకి పెయింట్ వృత్తి వేసుకునేదానికి ఉపయోగపడ్డాయి తప్పితే రైతులకి దానివల్ల అనుకున్న ప్రయోజనం ఏం లేదు. అంతేకాకుండా చాలా చోట్ల రైతు భరోసా కేంద్రాల కోసం అద్దెకు తీసుకొని అవి అద్దెలు చెల్లించక కొన్ని చోట్ల మూతపడిన పరిస్థితి. దాంట్లో విత్తనాలు ఏర్పరచలేదు, ఎరువులు లేవు. మరి అవి ఎందుకు ఏర్పరిచారో వాళ్ళకే తెలియాలి. మళ్ళీ ఆ రైతు భరోసా కేంద్రం పోయి ఈ క్రాప్ నమోదు చేసుకుంటే ఎప్పుడన్నా వారికి నష్టం అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం వచ్చినప్పుడు వారందరూ కూడా మామూలుగా ఈ క్రాప్ నష్టపరిహారం అందిస్తారనుకొని కొంతమంది ఎప్పుడన్నా రైతు భరోసా కేంద్రం పోతే అక్కడ ఎవరు కూడా ఉండరు. కొన్ని చోట్ల మాత్రం ఉంటున్నారు, కొన్ని చోట్ల అసలు మనుషులే ఉండరు. అటువంటి పరిస్థితి. దాని తర్వాత ఇక రైతుల గురించి చెప్పాలంటే గత ప్రభుత్వంలో ఏ రకంగా సబ్సిడీల మీద రోటవేటర్లు ఇవ్వనివ్వండి, కావాల్సిన ట్రాన్సిస్టర్ ఇవ్వనివ్వండి, సబ్సిడీ మీద ట్రాక్టర్లు ఇచ్చాము. ఈ ప్రభుత్వంలో అతిగతి లేదు. దీని మీద ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ సంవత్సర కాలంలో కొంత ట్రాక్టర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. అది కూడా అతి తక్కువ, మేము ఇచ్చిన దాంట్లో 10% కూడా లేదు. ఆ విధంగా ఉంది. మరి రైతు పక్షపాతిని అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు వారి నాన్నగారి దినోత్సవాన్ని రైతు దినోత్సవాన్ని పెట్టారు. కానీ రైతుల్ని పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం అనొచ్చు, రైతు దగా ప్రభుత్వం అనొచ్చు, ఇక ఏ పేరు పెట్టుకున్నా రైతులందరూ కూడా మామూలుగా వారు రైతు దినోత్సవం చెప్తే మేము రైతు దగా దినోత్సవం అని చెప్పి ఆ జూలై 8 జరుపుతా ఉన్నాం. ఎందుకంటే రైతులకు వాళ్ళు చేసిన అన్యాయాలన్నింటినీ సోదాహరణంగా వివరించి ఆ రోజు ప్రతి కేంద్ర మామూలుగా ఈ రైతులది ఉన్న ఆఫీస్ దగ్గర వ్యవసాయ శాఖ అధికారుల కార్యాలయాల దగ్గర మేము ధర్నాలు చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మామూలుగా దాన్ని బాహ్య ప్రపంచ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ప్రధానంగా రాజధానికి సంబంధించి చంద్రబాబు రైతులను మోసం చేశాడు, పెద్ద ఎత్తున భూములు సేకరించాడు జగన్మోహన్ రెడ్డి ఆరోపణ. ఆ క్రమంలోనే ఆయన 3 రాజధానులు తీసుకొచ్చాడు. వాస్తవానికి నిజంగా అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు రైతులను మోసగించాడు అనుకుంటున్నారు. జగన్ చెప్పే వాదనలో వాస్తవం. ఈ అమరావతి రాజధాని అనే అంశం రావడానికి ముఖ్య కారణం మనం 2014లో రాష్ట్రం విభజించబడ్డాక మనకు ఒక రాజధాని లేదు కాబట్టి అప్పటి ప్రభుత్వం ఎక్కడ పెడితే బాగుంటుందని చెప్పి భౌగోళికంగా ఇది రాష్ట్రానికి అటు శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు అనంతపురం వరకు మధ్యస్థంగా ఉంది. అట్లాగే కృష్ణానది తీరంతో నీరు పుష్కలంగా లభిస్తుంది. ఇక్కడ పెడితే మన రాజధాని అభివృద్ధి చెందితే దాంట్లో వచ్చిన రెవెన్యూ లోటు వల్ల మనకు అంతకుముందు రెవెన్యూ లోటు కూడా ఉంది. ఆ రెవెన్యూ ఫలాల ద్వారా రెవెన్యూ లోటు పూడ్చుకోవచ్చు. అట్లాగే ఇక్కడ నుంచి రాష్ట్రం మొత్తం కూడా ఇక్కడ నుంచి వచ్చే అభివృద్ధి నిధుల ద్వారా రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చేయొచ్చని వాళ్ళు తలచి ఇక్కడ పెట్టారు. ఇక్కడ పెట్టమని ఏ రైతులు అడగలేదు. కానీ
అప్పుడు అధికారులు కానీ అప్పటి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ అడిగినప్పుడు మామూలుగా మేమెవరం కూడా సమ్మతించలేదు దానికి. కానీ వారు మాకందరికీ సోదాహరణ వివరించారు. మీ భవిష్యత్తు కోసం కాదు మేము భూములు అడుగుతుంది, రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఇక్కడ పెడితే రాష్ట్ర ప్రజలందరికీ మీరు కూడుబెట్టిన వారు అవుతారు, రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడిన వారు అవుతారు అన్నారు. కాబట్టి అప్పుడు మేమందరం కూడా ఆలోచించింది ఏంటంటే, మనం కూడా వృద్ధాప్యం తల్లిదండ్రులు ఇక్కడ ఉంటే మేమంతా ఉద్యోగరీత్యా పక్క రాష్ట్రాలకు పోవటం కానీ విదేశాలకు పోవటం కానీ చదువుల కోసం కూడా పక్కదే రాష్ట్రాలకు పోవటం జరుగుతూ ఉంది. అదే ఇక్కడ పెడితే విశ్వవిద్యాలయాలు వస్తాయి, మామూలుగా మంచి ఆసుపత్రులు వస్తాయి. కాబట్టి ఇక్కడ పెడితే మనం కూడా ఇక్కడే ఉండొచ్చు తల్లిదండ్రులతో పాటు అని చెప్పి అంతా భూములు ఇచ్చారు. దానిలో భాగంగా ఆయన కూడా రైతులందరూ భూములు ఇవ్వంటే తల్లి తాత ముత్తాత నుంచి వచ్చిన కాబట్టి భూములు ఇవ్వంటే ఇబ్బంది పడతారు, ఎవరికి కూడా ఇష్టపడరు. అందుకని ఆయన కొత్తగా భూ సమీకరణ విధానం తెచ్చారు. ఆ భూ సమీకరణ విధానం ఏంటి, 1 ఎకరా భూమి ఇస్తే జరీ భూమి వాళ్ళు ప్లస్ అర్బనైజేషన్ గ్రామం 5 గ్రామాల వాళ్ళకి 1 ఎకరం భూమి ఇస్తే 1000 చదరపు గజాల అభివృద్ధి చెందిన నివాస స్థలం, 450 గజాల చదరపు గజాల వాణిజ్య స్థలం. అట్లాగే మెట్ట ప్రాంతం వాళ్ళకి 1 ఎకరానికి 1000 గజాల నివాస స్థలం, 250 గజాల వాణిజ్య స్థలం. ఈ విధంగా రైతులకి లాభం, అటు ప్రభుత్వం దగ్గర కూడా ఆదాయం ఉండుంటే ప్రభుత్వం కూడా ఈ పని చేయక్కర్లా. ఒక 2000 ఎకరాల్లో మామూలుగా కట్టాలన్నా కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. పూర్తి మనం అప్పుడు 16,000 కోట్ల రెవెన్యూ లోట్లో ఉన్నాం. కాబట్టి ఆయన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంది, ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటాయో అంటే సంవత్సరం దగ్గర మా సంక్షోభాల నుంచి ఆయన అవకాశాలు సృష్టించుకుంటాడు. దానికి ఆయన దిట్ట. ఆ విధంగా దీనికి ఆయన ఒక కొత్త వినూత్న పథకం చేపట్టి దాంట్లో భాగంగా 34,000 ఎకరాలు భూములు ఇచ్చారు. 29,000 మందికి పైగా రైతులు. వాళ్ళందరూ కూడా ఏంది, రాష్ట్రం బాగుపడిద్ది, అట్లాగే మనకు కూడా దాని నుంచి వచ్చిన ఫలాలు వల్ల మనం కూడా బాగుపడతామని ఇచ్చారు. దాంట్లో ఇక వేరే ఏమీ లేదు. అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, మీరు కనీసం 30,000 ఎకరాలు సేకరించగలిగితేనే ఇక్కడ రాజధాని పెట్టండి అన్నారు. అంటే ఆయన ఏమనుకున్నా అంటే, ఆ 30,000 ఎకరాలు ఎవరెత్తారు పిలిస్తే కానీ చంద్రబాబు నాయుడు గారు విజన్ మీద జనాలకు నమ్మకం ఉంది. హైదరాబాద్లో చూశారు ఏ రకంగా అభివృద్ధి చేశారో, కాబట్టి వెంటనే ఇచ్చారు. అప్పుడేమో ఇదే రాజధాని అన్నాడు. ఎన్నికల ప్రచారంలో జనాలు కూడా అడిగారు, మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాజధాని ఉంచరంటున్నారు ఏంటంటే, మామూలుగా అక్కడ ఉన్న మంగళగిరి కానీ ఉండవల్లికి కానీ పోటీ చేస్తున్న అప్పుడు రామకృష్ణారెడ్డి గారి మాట ఉండవలసిన మాటలో లేదు, రాజధాని ఇక్కడే ఉంటుందని ఆయనతో మీడియా ముఖంగా చెప్పించారు. రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను చంద్రబాబు నాయుడు గారి కన్నా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాను, నేను ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాను, ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టుకున్నాను, నేను ఇల్లు వదిలి నేను ఎక్కడే పోతాను, ఇంకా చంద్రబాబు నాయుడు కన్నా ఇల్లు లేదు, కాబట్టి మీరు అటువంటి అపోహలు ఏం పెట్టుకోవద్దు అన్నారు. కానీ అధికారంలోకి వచ్చారు. సరే, అది ఒక ఛాన్స్ అన్నో లేదంటే ప్రజలు అవాస్తవాలను నమ్మో ఏదైనా అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక రాజు మారగానే రాజధాని మారుస్తా అన్నట్టు ఆయన మామూలుగా ఆయనకేందంటే అమరావతిని అభివృద్ధి చేయటం ఇష్టం లేదు. అది కేవలం ఒక వ్యక్తి మీద కోపంతో, అంటే ఇది ఎంత అభివృద్ధి చేసినా మొట్టమొదటి ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనకే పేరు వచ్చింది. దీన్ని చెడగొడితేనే మనం కొత్తది ఏదైనా పెడితే నా పేరు ఉంటుంది అనే ఉద్దేశంతో మామూలుగా మొదట ఎడారన్నారు, శ్మశానం అన్నారు, మంత్రులతో ముంపు ప్రాంతం అని రకరకాలుగా ప్రచారాలు చేపించారు. అయినా ఎవరు జనాలు పట్టించుకోలేదు. దాని తర్వాత నిర్మాణాలు అసలు ఈయన రాగాలను ఆఫ్ చేయించాడు. తర్వాత 2019 డిసెంబర్ 17న ఒక 3 రాజధానుల ప్రకటన తెచ్చి దక్షిణాఫ్రికాలో ఇది విజయవంతమైనది, 3 రాజధానులు తెచ్చాను, అది ఒక దేశం, అది కూడా విఫల ప్రయోగం అని ఎంతోమంది చెప్పారు. ప్రిటోరియా ఉంది, జోహన్స్బర్గ్ ఉంది అన్నట్టుగా ఆయన చెప్పుకుంటా వచ్చి దాన్ని మోడల్ తీసుకొని ఇక్కడ పెడుతున్నా అన్నాడు. దాన్ని మోడల్ తీసుకొని పెట్టాడు. మరి ఇప్పటివరకు ఒక ఇటుక అటుకట్లే కట్టాడండి. ఇటుక ఎక్కడ కట్టాడు, రుషికొండ మీద బోడిగుండు చేశాడు, ఆ విధంగా ఇటుక కట్టాడు. రాయలసీమలో మామూలుగా కబ్జాలు చేస్తుంటే ఆ విధంగా అమరావతి ప్రాంతంలోనూ ఇక ఇప్పటివరకు ఉన్న అంటే చంద్రబాబు నాయుడు గారు కట్టిన సచివాలయం నుంచి పరిపాలన సాగిస్తున్నాడు, హైకోర్టు అక్కడి నుంచి సాగిస్తున్నాడు. ఇదంతా కేవలం ఆయన చేస్తున్న అవాస్తవాలు, అబద్ధ ప్రచారం తప్పితే ఆయనకి అభివృద్ధి చేయటం చేత కాల. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు, నేను అమలు చేస్తున్న ప్రజా సంక్షేమాలు ఇవన్నీ చూసి ప్రజలంతా కూడా నా వెనకమాలే ఉన్నారు, రేపు ఎలక్షన్లో నేనే గెలవబోతా ఉన్నానని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నా అంటే, పరిపాలన అంటే బటన్ నొక్కడం పరిపాలన, బటన్ మోసపు రెడ్డి అంటున్నారు అందరూ. ఎందుకంటే జగన్ అంటే బటన్ నొక్కడం, నెక్స్ట్
మనవారు మోహన్ రూపం అనుకుంటారు. మోహన్ రూపం దల్లా పోయి మోసపు నైజమైంది. మాట తప్పను మడమ తిప్పను అనే వ్యక్తి కాస్త రాజధాని ఇక్కడే ఉంటా అన్న వ్యక్తి అట్లా. ఈ ప్రచారం ఏ రకంగా అభివృద్ధి చేయాలో తెలియదు. మామూలుగా సంక్షేమం ఒకటే రాష్ట్రానికి సరిపోదు, అభివృద్ధి చేస్తేనే రాష్ట్రం బాగుపడేది. కానీ బటన్ నొక్కిన దానికి చూపించి మామూలుగా నేను ఇంతమందికి డబ్బులు వేసాను కాబట్టి ప్రజలందరూ నన్ను గెలిపించేస్తారని అపోహలో ఉన్నాడు. కానీ మీకు 1000 రూపాయలు వేసారనుకోండి, 3000 రూపాయలు వేరే రూపాయన పన్నుల రూపాయన అసలు ఎక్కడా కూడా ఇప్పుడు చెత్త పన్ను ఎప్పుడు లేదు, మనం ఏ నోట ఏం లేదు, చెత్త పన్ను వేసాడు. ఆయన ఇస్తాను డబ్బులు కాస్త 10 పైసలు ఇస్తే రూపాయి తీసుకుపోతున్నాడు. ఇక ఏ రకంగా ప్రజలు ఆయన ఓట్లు వేస్తారు? కాబట్టి ప్రజలందరూ కూడా వారికి ఉన్న వజ్రాయుధం ఏంటంటే ఓటు. దాంతో ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి అతి త్వరలో 2 నెలల్లోనే ఆయన ఇంటికి సాగనంపుతారు, ఇది ఖచ్చితం. అంటే మీరు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ రైతులకు ఎలాంటి హామీలు ఇవ్వబోతా ఉంది? రాబోయే ఎన్నికల తర్వాత మీరు కనుక అధికారంలోకి వస్తే రైతాంగానికి ఏం చేయబోతా ఉంది? మేమంతా కూడా ఎక్కడెక్కడ రైతాంగ సమస్యలు ఉన్నాయో గుంటూరు పార్లమెంట్ పరిధిలో దాన్ని మామూలుగా మేము ఒక అవగాహన చేసుకున్నాం. గుంటూరు ఇక్కడ తాడికొండ నియోజకవర్గంలో ఈ పొన్నూరుకు కూడా కొంత అటాచ్ ఉంటుంది. మామూలు గుంటూరు ఛానల్ని పరుచూరు వరకు పొడిగించమని చెప్పి అది 8 దశాబ్దాల నాటి కళ. దాన్ని మామూలుగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా చేసింది 270 కోట్లు. ఈ ప్రభుత్వం వచ్చాక దాన్ని పక్కన పెట్టేసింది. దాన్ని మామూలు ముందుకు తీసుకుపోవటానికి మేము పోరాటం చేసాం. కొంత కదలిక వచ్చింది, దాన్ని మామూలుగా పూర్తి చేస్తాము. అట్లాగే కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం కోసం మామూలుగా అది అలైన్మెంట్ గత ప్రభుత్వంలో చాలా చోట్ల వంకరటింకలుగా ఉంటే దాన్ని స్ట్రైట్ చేసాం, కొంత ఆగిపోయింది. దాన్ని కూడా పూర్తి చేయడానికి మేము మామూలుగా ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నాం. అట్లా విధంగా ఈ డెల్టా ప్రాంతంలో ఉన్న అసలు వీళ్ళు మరమ్మతులు కానీ ఏమీ చేయలేదు. ఎక్కడెక్కడ ఏమున్నాయో వాటన్నిటినీ కూడా మామూలుగా మంగళగిరి నియోజకవర్గంలో చూసుకుంటే ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్, దాంట్లో వ్యర్థ జలాలు కలిసిపోతూ ఉంటే దానికి ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం మీద కూడా మేము దృష్టి పెడతా ఉన్నాము. ఇవన్నీ అంటే మా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి వీటన్నిటినీ కూడా మనం అమలు చేయాలని చెప్పి వాళ్ళకి చెప్పాము. సరే, వాళ్ళు సానుకూలంగానే స్పందించారు. ఇంకొక మా ఎన్నికల ప్రచారంలో భాగంగా అందరికీ చెబుతాం, అన్నదాత సుఖీభావ కింద ప్రతి అన్నదాతకి 20,000 రూపాయలు చొప్పున మేము మామూలుగా ఇవ్వబోతున్నాం. ఓకే, ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ల 9 నెలల కాలంలో రైతులకు చేసింది ఏమీ లేదని తెలుగు రైతు గుంటూరు జిల్లా అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.